నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. ఉద్యోగుల గుర్తించేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. మంజు ఇంతమంది వచ్చాడు వినపడదా బెదిరింపులు, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు, అంగన్వాడీలపై అధికారుల బెదిరింపులు, అంగన్వాడీలపై అధికారుల బెదిరింపులు. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను. సెంటర్లను స్వాధీనం చేసుకున్న అధికారుల వేధింపులు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, పరిష్కారం అయ్యేంత వరకు, 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను. ఆపాలి రాజకీయ వేధింపులు, ఆపాలి రాజకీయ వేధింపులు, ఆపాలి అధికారుల బెదిరింపులు, ఆపాలి అధికారుల బెదిరింపులు. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆపాలి రాజకీయ వేధింపులు, ఆపాలి రాజకీయ వేధింపులు, ఆపాలి అధికారుల బెదిరింపులు, ఆపాలి అధికారుల బెదిరింపులు. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు. మా ఒపీనియన్ మీ వరకు ఏముందో చెప్పండి మేడం. గవర్నమెంట్ ఏమనుకుంటారు, మీ కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ గారు మన డిపార్ట్మెంట్కి చెప్పలేదు, ఎంపీడీఓ గారితో మాట్లాడినారు. మన డిపార్ట్మెంట్కి అయితే ఏం చెప్పలేదు. మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మేము కలెక్టర్ గారికి కూడా ఇది లెటర్ పెడతాము, ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఎంపీడీఓస్ తర్వాత ఎంఈఓఎస్ సచివాలయము డ్వాక్రా సంఘాలకి అప్పచెప్పారు. మీ వినతి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విషయంలో, ఈ లాక్స్ తెరిపించడం విషయంలో కూడా మేము కలెక్టర్ గారికి పంపిస్తాం. కలెక్టర్ గారు పత్రికలో నిన్న పేపర్లో వచ్చింది, ఎంఆర్ గారు ప్రతి సెంటర్ ను విజిట్ చేసి ఆ పిల్లలకు పోషకాహారం అందించడంలో బాధ్యత తీసుకుంటారు అని పత్రికలో వచ్చింది. అది దాని మీద మీకేమైనా వచ్చిందా? మాకు ఇంకా రాలే కాబట్టి అందుకని దారుణమైనది, వెంటనే దాన్ని ఆపాలనేది మా డిమాండ్ మేడం. తెలుసు నువ్వు చెప్పేయలేదు. అయితే కలెక్టర్ గారు చెప్పారని చెప్పేసి చాలా సెంటర్లు పగలగొట్టి స్వాధీనం చేసుకుంటున్నారు. మేము అడిగేది ఏమంటే అట్లాంటి ఆర్డర్ ఏమైనా ఉందా కలెక్టర్ నుంచి? ఆర్డర్ లేకుండా గవర్నమెంట్ ఆఫీసుల్ని గవర్నమెంట్ అధికారులు పగలగొట్టడం అనేది ఇది ఏం చట్టమో అర్థం కాల మాకు. అంటే వెంటనే ఆ బలవంతంగా, అంటే ఆర్డర్ లేకుండా మౌఖిక ఆదేశాలతో మీరు చేసే పని కరెక్ట్ కాదనేది మా ఒపీనియన్ మేడం. మీ వరకు ఏముందో చెప్పండి మేడం. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, మీ కలెక్టర్ గారు ఏం చెప్పారు?
కలెక్టర్ గారు మన డిపార్ట్మెంట్కి చెప్పలేదు, ఎంపీడీఓ గారితో మాట్లాడినారు. మన డిపార్ట్మెంట్కి అయితే ఏం చెప్పలేదు. మేము మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మేము కలెక్టర్ గారికి కూడా ఇది లెటర్ పెడతాం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. గత 5 రోజుల నుంచి అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే 2 రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్లని అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల తాళాలు పగలగొట్టి దొంగల్లాగా దొరపడుతున్నారు అంగన్వాడీ సెంటర్లు. అయితే కలెక్టర్ గారు 2 రోజుల క్రితం సమావేశం పెట్టి ఆయనే పత్రికాముఖంగా చెప్పాడు, కొంతమంది అటాచ్ చేస్తూ సచివాలయ ఉద్యోగుల్ని అట్లాగే విఓఏ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు రాజకీయ వేధింపులు, అధికారుల బెదిరింపులు, రాజకీయ వేధింపులు, రాజకీయ వేధింపులు, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు రాజకీయ వేధింపులు, రాజకీయ వేధింపులు, అధికారుల వేధింపులు, అధికారుల వేధింపులు, 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, ఇచ్చేంత వరకు, ఇచ్చేంత వరకు, గుర్తించేంత వరకు, రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనము అంగన్వాడీల సమస్యలు పరిశీలించాలని అనేక దఫాలుగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వినతి పత్రాలు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయడం కూడా జరిగింది. మరి అంగన్వాడీలు ఏమి చెప్పేసి మనం ఇప్పటికే పదే ప్రభుత్వం దృష్టి తీసుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పిన మాటలు అమలు చేయకపోగా మేము ప్రభుత్వానికి చెప్పింది మన సమస్యల పరిష్కారం కాకపోతే మేమంతా కూడా సమ్మెలేకపోతామని చెప్పి కూడా మనం ముందుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కదిలినటువంటి పరిస్థితులు మనకు కనపడలే. అందుకనే మనం సమ్మె చేస్తున్నాం. మరి సమ్మె చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను భయపడించి మేమే సెంటర్లను పగలగొట్టి నిధులు నిర్వహిస్తామని చెప్పి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పవలసింది ఒకటే, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప. గతంలో మాకు అనుభవాలు కూడా ఉన్నాయి, ఉద్యమం యొక్క అనుభవాలు. ఆర్టీసీ వాళ్ళు 45 రోజుల పాటు ఉద్యమం చేస్తున్నారు. కానీ మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సెంటర్లను పగలగొట్టించి విధులు నిర్వహిస్తే ఎన్ని రోజులు ఆ విధులు నిర్వహిస్తారని చెప్పి నేను అడుగుతాను. అంగన్వాడీ సెంటర్లు ఎవరైతే చిన్నపిల్లలు, గర్భవతులు వీళ్ళందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చి అక్కడే వండి పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మహిళలు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మేమే ఆ పని చేస్తామని చెప్పినటువంటి మాట ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నేను మాట తప్పను, మడమ తిప్పను, చెప్పిన మాటను అమలు చేస్తామని, చెప్పిన మాట తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని, జీతం ఏమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. కానీ మీరు అనేకమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అందరి నెత్తిన చేయి పెట్టి మేము చూసాం, మీ అందరికీ కూడా మంచి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నాకైతే ఒకటి మంచుకొస్తుంది. ఎవరు బకాసురుడు విష్ణువు గురించి తప్ప చేసి ఎవరి నెత్తిన చేయి పెట్టినా వాళ్ళందరూ కూడా భస్మం అయిపోవాలా అని చెప్పేసి వరం తీసుకున్నటువంటి ఆ పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మనందరి దగ్గరికి వచ్చి మన నెత్తిన చేతులు పెట్టి మీ యొక్క సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళ మీద ప్రయోగాలు చేసి మీ అంతు తెలుస్తాం, మిమ్మల్ని భస్మం చేస్తామని చెప్పి
అట్లాంటి ప్రయోగాలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తాంది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను, మీరు అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా భస్మాసనం చేయాలనుకుంటే అతి దగ్గరలో ఎన్నికలు రాబోతున్నాయి. వీళ్ళందరూ కూడా అనుకుంటే తగిన బుద్ధి చెప్పి నిన్ను ఇంటికి పంపించడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అది గమనించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సందర్భంగా చెప్తాను. ఒక్క అంగన్వాడినే కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా సక్రమంగా లేవు. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇళ్ల స్థలాలు ఇచ్చి మేమే ఇల్లు కట్టించి బీగాలు ఇస్తాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు అవుతున్నా కానీ అన్ని కూడా అమలు చేయాల. కానీ వీళ్ళకు బీగాలు ఇస్తామని వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లకు బీగాలు పనులు కొడుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమైతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి కనీస వేతనం 20 గౌరవాన్ని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు గౌరవంగా జీవించాలనుకుంటారు. అందరి సంపాదనలో శుభాన్ని మనం కాంక్షిస్తున్నాం. దాని అర్థం మీరు మీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఇది మనకు ప్రజాస్వామ్య దేశంలో మనకున్న మౌలిక హక్కు. ఈ దేశం అందరిది. ఎంత హక్కు నాయకులకు ఉందో అంతకన్నా ఎక్కువ హక్కు మనకుంది. ఎందుకంటే కార్యకర్తలు ఉంటేనే నాయకులు. మనం ఓటు వేస్తేనే సీఎం, పిఎం, ఎమ్మెల్యే, ఎంపీ. కార్యకర్తలు 24 అవర్స్, నెల కాదు 24 అవర్స్, 24 గంటలు. ఏందయ్యా మీ దౌర్జన్యం, ఏందయ్యా మీ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, మేము మిమ్మల్ని అనుసరించమని చెబితే పిచ్చి పట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక మానసికంగా కుమిలిపోతారు. కనుక అందుకే చెప్పింది ఎంత హక్కు వాళ్లకుందో నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం కొంత అంతకన్నా హక్కు మనకుంది. ఎందుకంటే ఓటు వేసేది మనం. వాళ్ళు తాగుతున్నారు కదా నీళ్ళు, మా డబ్బు, మన డబ్బు. తింటున్నారు కదా మన డబ్బు, ధరించే దుస్తులు మన డబ్బు, వాడే పెట్రోల్ మనది. ఎందుకంటే మనలోని ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లిస్తున్నాం. ఆ ట్యాక్సే జీతాల రూపంలో ఇస్తున్నారు. ఎవరి జేబునుడు కూడా లేదు, ఎవరి తాత ముత్తాతల సొత్తు కాదు. ఈ విషయం మనం అందరూ గుర్తించాలి. కనుక మీ డిమాండ్ ధర్మసమ్మతమే. ఎక్కువ కానీ తక్కువ కానీ లేవు. మీకు న్యాయమైన డిమాండ్లు కాబట్టి ప్రభుత్వాన్ని జమాతే ఇస్లామీ కద్రీ శాఖ తరఫు నుంచి ఇదే డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్ళ డిమాండ్లను వెంటనే అంగీకరిస్తూ వాళ్ళ ప్రమోషన్ ఏజ్ కానీ, వేతనాలకి సంబంధించిన వేతనం కానీ, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, గ్రాట్యుటీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఒక మాట ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా, రాబోయే ఇంకో వేరే గవర్నమెంట్ అయినా, అదేవిధంగా గత ప్రభుత్వాలు ఏవైనా కానీ, ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంతో నడిచే ఒక వ్యవస్థ మాత్రమే. మీలాంటి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. ప్రజల సొమ్ముని, ప్రజల మీద జరుగుతున్న సర్వీస్ ని గుర్తించి ఈ యొక్క అంగన్వాడీ సోదరిమణుల్ని డిమాండ్ చేస్తున్న డిమాండ్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తూ ప్రజల సొమ్ము నుంచే మీ జోబుల ద్వారా ఇవ్వకండి. ఒక చిల్లి గవ్వ కూడా మీ సొంతం ఏం అడగడం లేదు. ప్రభుత్వం ప్రజల నుంచి జమ చేయబడిన ఖజానా నుంచే ప్రజల మీద చేస్తున్న ఈ సర్వీస్ ని గుర్తించి వెంటనే ప్రభుత్వం వీళ్ళ డిమాండ్ ని అంగీకరిస్తూ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రిలీజ్ చేస్తూ వాళ్ళ ఉద్యోగాన్ని భద్రత కలుపుతూ, అదేవిధంగా ఒక పాయింట్ కూడా చదివాను, ఇంతకుముందు కూడా ఈ అంగన్వాడీ డిపార్ట్మెంట్తో ఈ విధంగానే చేశారు. వాళ్ళకి ఒక ఎంప్లాయీలా కూడా గుర్తించడం లేదు.
ఏదో ఒక సర్వీస్ లాగా సర్వీస్ చేయించుకుని వాళ్ళ కష్టాన్ని జీరో లెవెల్గా నేను చూశాను. ఎందుకంటే నేను మెడికల్ ఆఫీసర్గా పని చేశాను, మళ్ళా రిజైన్ చేశాను. ప్యాంటు జారిపోయింది చూడు. నరసింహస్వామి దేవాలయంలో ప్రతి శుక్రవారం శనివారం భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడి నుంచి భక్తాదులందరూ కూడా శుక్రవారం శనివారం వచ్చి భజనలో పాల్గొని ఆయనకు ప్రముఖ పాత్రలను కోరుతూ ప్రతిరోజు ఓ గ్రూపుకు 2 గంటల సేపు టైం ఇచ్చి అవకాశం ఇచ్చిన దానికి వారి అందరికీ ధన్యవాదాలు చేస్తూ నమస్కారం. మాదే పన్నారుపల్లి, నల్జూరు మండలం పన్నారుపల్లి తలమల్లపల్లి గ్రామం.
మా బ్యాచ్ అంతా 15 మంది వచ్చి ఇక్కడ దేవునికి భజన కార్యక్రమం జరుపుకుంటుంది. 10 గంటల నుండి సుతం దేవం కలిదోష వినాశనం బాధరూపం లోకనాథం నమామి శబరీశ్వరం జగత్ప్రియం జగన్నాథం జగదానందదాయకం జగదీశం కృపాపూర్ణం నమామి మోహినీ సుతం ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమః. శబరిమలై మా జ్యోతి నీవే స్వామి అయ్యప్ప, మా బతుకు బాటలో వెలుగు నీవే స్వామి అయ్యప్ప. ఇష్టమైన నీరుముడి కట్టి కష్టమనకుండ తలపై నెట్టి కాలి నడకతో కదిలే స్వాములు దాటేరయ్యా కొండలు కోనలు ఈరోజు న్యాయం ఉపాధ్యాయుడు అంటే బీఈటీ అన్నదాత వాళ్ళు భిక్షకు వస్తున్నారు. ఆ స్వామి ఒక 5 మంది కన్నస్వామి ఎవరు ఉన్నాడు ఉన్నాడా అవసరం సార్ శంకర్ సార్ నిలబడుకుంటే రా సార్ లేదు అక్కడి నుంచి బ్యాక్ సైడ్ తీసుకుంటారు స్వామి ఫోటో తీసు స్వామి ఏదైనా క్యారీ తీసుకురా వినరా ఆనంద్ స్వామి రోజు గోపి
ప్రారంభించి ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసినటువంటి మా యొక్క ఎన్ఈఓ శ్రీపాల్ నాయక్ సార్ గారికి, కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా స్కూల్ ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక సార్ చెప్పినట్లో చాలా తక్కువ టైం, ఆ టైంలో పిల్లలు ఇంత రెస్పాండ్ అవుతారని మేము కూడా కొంచెం సందేహించినాం. అయితే పిల్లలు బాగా రెస్పాండ్ అయినారు. వివిధ స్కూళ్ళ నుంచి అలా 30కి పైగా ఎగ్జిబిషన్స్ ఈరోజు వచ్చినాయి. ఈ ఎగ్జిబిషన్స్లో దాదాపు అన్ని రంగాలు అంటే సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ వీటన్నిటికి సంబంధించి రెండోది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల సాధనకు ఏ విధంగా మనం కృషి చేస్తున్న పిల్లలు ఎగ్జిబిషన్స్ ద్వారా వివరించగలిగినారు. కాబట్టి పిల్లలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాసను తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవి నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరము పిల్లలు చాలా చక్కటి స్థాయిలో పాల్గొంటూ ఉపాధ్యాయులు పిల్లలందరూ సమిష్టి కృషితో చేయగలుగుతున్నాము. ఈరోజు సాధ్యపేట 3 కేటగిరీల్లో, ఇండివిజువల్ కేటగిరీ, అదేవిధంగా గ్రూప్ కేటగిరీ, టీచర్స్ కేటగిరీ 3 విభాగాల్లో ఎంపిక జరుగుతుంది. ఈ ఎంపిక జరిగిన తర్వాత ఈ ముగ్గురిని మనం జిల్లా స్థాయికి ఎంపిక జరుగుతుంది. కాబట్టి ఇది కృషి చేసినటువంటి మా 50 మంది సిబ్బందికి మరియు ఎన్ఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. Order
కార్యక్రమం సక్సెస్ కావడానికి తర్వాత అదేవిధంగా ప్రజల్లోకి పోవడానికి కార్డు పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలతో మరి గత సంవత్సరం నుంచి గత కొద్ది రోజుల నుంచి ప్రతి నిన్న అయితే పాఠశాల లెవెల్లో ఊరు లేక మండలి లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరపాలని చెప్పి జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆదేశిస్తున్నారు. గత వారం నుంచి పిల్లలందరికీ పరీక్షలో నిమగ్నం అయినప్పటికీ కూడా తక్కువ కాలంలోనే నిన్న పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో పౌల మరియు విద్యార్థుల ఎల్ఎస్జేరు హై స్కూల్ మంగళ హై స్కూల్ కేజీపీవి మోడల్ స్కూల్ వారి పాఠశాల కూడా సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయా పాఠశాల ఉపాధ్యాయులు చేశారు. రావడంతో పాటు కొన్ని ఎగ్జిబిషన్స్ ఇక్కడ తీసుకొచ్చారు. కానీ నేను ఏదో సూచాయి చూసినప్పుడు కూడా పిల్లలు అయితే మంచి తక్కువ సమయంలో ఇంకా మంచి యాక్టివిటీ చేశారు. దాన్ని మనం జూరీ కమిటీ కూడా ఆయా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు మ్యాథ్స్ ఉపాధ్యాయులు చేశారు. వాళ్ళు కూడా కూలంకషంగా పరిశీలించి మరి ఇక్కడ వచ్చినటువంటి వాటిలో బెస్ట్ ఆఫ్ 3 అనేది స్టూడెంట్ అండ్ టీచరు తర్వాత స్టూడెంట్ ఇట్లా 3 గ్రూపులుగా డివైడ్ చేసి విద్యార్థులు ప్రకటించి మనం జిల్లా లెవెల్లో తర్వాత రాష్ట్ర వాళ్ళకి చూసుకోవాలి. కాబట్టి మన పాఠశాల బోధన సైన్స్ ఉపాధ్యాయులు మన అసోసియేషన్ వాళ్ళు కూడా తక్కువగానే మంచి ఇన్స్టిట్యూషన్ చేశారు. మనకి సైన్స్ ప్రధాన ఉద్దేశం అంటే పిల్లల్లో నిబిడీకృతమైనటువంటి విజ్ఞానాన్ని శాస్త్ర దృక్పథంగా ఆలోచన చేసి ఎట్లా ఏమి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది వాటిని ఏ విధంగా అభివృద్ధించాలనే దానిపైన కొన్ని ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు. ఎయిర్ పొల్యూషన్ ఎట్లా జరుగుతుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మరి రోడ్ యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మరి ఫుడ్ సైకిల్ ఎట్లుంది, దాన్ని ఎట్లా ఏ విధంగా మనం అధిగమించాలనేటువంటి అంశాలపైన మంచి ఇంటి అయితే తెచ్చారు పిల్లలు. వాటిని జ్యూరీ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ 3 సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపిస్తాం. మరి అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి పత్రికా విలేకరులందరికీ మరొకసారి ధన్యవాదాలు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తర్వాత మన ఉత్సాహంగా మరి ఈ పాఠశాలలో నిన్న చెప్పినప్పుడు కూడా రాత్రే మనం మెసేజ్ పెట్టాం. మెసేజ్ పెట్టినప్పుడు కూడా అప్పటికప్పుడే పిల్లల్ని తయారు చేసి ఈ కార్యక్రమం ఉన్నారు. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు నా ప్రసంగాన్ని తర్వాత మన సైన్స్ అశోక్ పాఠశాల కూడా చిన్నపిల్లలకి ఇది ఆర్ట్ అండ్ ఏసెన్స్ వస్తుంది. అది మనం ఇట్లా పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి సార్. అది లైట్ పెట్టి కింద లైట్ పెట్టేస్తే ఈజీ పర్ఫెక్ట్గా రాలేదు సార్. డ్రా చేస్తాం. ఐకన్ ఏమి పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం. డ్రా చేస్తాం డిగ్రీలో ఈ క్లాస్లో అది కాక చాలా ఇంపార్టెంట్ సార్. చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే సిగాల్ సెక్షన్ మాడగా పడుతుంది సార్. చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కనిపించుకుంటే మనం ఏం చేయలేదు. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.